అంటే ఇక్కడ ఫ్యాన్స్లో పడిన వారు చేస్తున్నారా, లేకపోతే రాజకీయంగా కూడా మనం చూస్తుంటాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎట్లుంటాయంటే ఏ చిన్న అవకాశం దొరికినా ప్రత్యర్థిని వాడుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సో అట్లాంటి ఏమైనా కుట్రలు కూడా ఉన్నాయా? నిస్సందేహంగా ఆ రాజకీయ కోణంలోనే ఆలోచించాలి మనం. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్లో అధికారంలో ఉన్న పార్టీకి ఏదో విధంగా దెబ్బతీసే విధంగా మనం న్యూస్ ఇస్తే అది అధికార పార్టీకి కొంచెం ఇబ్బంది కలిగించే అంశం అవుతుందనే ఉద్దేశంతో, ఎందుకంటే అదే అధికార పార్టీకి 2009లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయడం జరిగింది, సంబంధ భావ్యాలు ఉన్నాయి. అవును. సో ఇలా తీసుకొని వస్తే వాళ్ళకి మధ్య అంటే విభజించు పాలించు అనేది అప్లై చేస్తే కొంత ప్రయోజనం పొందవచ్చేమో అనే యాంగిల్ కూడా ఉండొచ్చు. ఓకే. సో అయితే మీకు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్తో ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అవును. అయితే అప్పటికంటే కూడా ఆ తర్వాత తమిళనాడులో విజయ్ పార్టీ, టీవీకే పార్టీ అత్యధిక సీట్లు గెలుపొంది ఆయన సీఎంగా అయిన దగ్గర నుంచి స్టార్స్ మీద ఫోకస్ బాగా ఎక్కువైపోయింది. ఓకే. కానీ యాక్చువల్గా 1967 నుంచి కూడా తమిళనాడులో సినిమా రంగంతో రాజకీయ రంగం మమైకమే ఉంది. అవును. ప్రతి ఎన్నికల్లో సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు పోటీ చేయటం కానీ జరుగుతూ వచ్చింది. అవును. ఇప్పుడు అటు ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా చేసినా, కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా చేసినా సినిమా రంగంతో మాత్రం వాళ్ళకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అయితే అలాగని కంప్లీట్గా సినిమా వాళ్ళకి బ్రహ్మరథం పట్టిన దాఖలాలు లేవు. ఆ తర్వాత శివాజీ గణేశన్ గారు పార్టీ పెట్టినా ఆయన్ని ఓడించారు. ఈవెన్ కమల్ హాసన్ లాంటి నటుడు పార్టీ పెట్టినా ఆయన్ని ఓడించారు. రజనీకాంత్ గారు అయితే ఇదిగో వస్తున్నానని చెప్పి ఆయన కూడా లాస్ట్ మినిట్ లో ఆరోగ్య కారణాలు చెప్పి ఆయన కూడా డ్రాప్ అయిపోయారు. ఇక విజయకాంత్ పార్టీ పెట్టినా ఏదో కొన్ని సీట్లకు పరిమితం అయిపోయారు. ఇలా నెంబర్ ఆఫ్ స్టార్స్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు కానీ ప్రభావం అయితే చూపించలేకపోయారు. అయితే రాజకీయంగా గత ఎన్నికల్లో ఒక అడ్వాంటేజ్ అనేది విజయ్కి లభించింది. అటు ఫ్యాన్స్తో పాటు ప్రజల్లో కూడా కొంత మార్పును కోరుకున్నారు. దానివల్ల తమిళనాడులో ఆ రోజు ఒక వ్యాక్యూమ్ కూడా, ఎందుకంటే జయలలిత మృతి తర్వాత అన్నా డిఎంకే పార్టీని లీడ్ చేసేటువంటి నాయకుడు లేడు అనేటువంటిది అక్కడ ఒక లోపం కూడా స్పష్టంగా ఉండింది. సో దాన్ని కూడా విజయ్కి అడ్వాంటేజ్గా మారింది. ఒక విధంగా జంజీ కావచ్చు, ఈ ఆలోచన ధోరణులు ఇవన్నీ కూడా కలిసి వచ్చినటువంటి విషయాలు. సో ఇప్పుడు వరకు జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా ఎక్కడైనా దీనికి సంబంధించిన ప్రస్తావన కానీ ఏదైనా సినిమా ప్రమోషన్స్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ ఇటీవల కాలంలో ఎప్పుడైనా రాజకీయపరమైనటువంటి అంశాలని జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైనా అసలు ప్రస్తావించారా? లేదు, అస్సలు ప్రస్తావించలేదు, ప్రస్తావించరు కూడా అతను. ఎందుకంటే తను ప్రస్తుతం ఉన్న పొజిషన్లో అటు జూనియర్ ఎన్టీఆర్ కానీ అల్లు అర్జున్ కానీ భారీ పాండియన్ ప్రాజెక్ట్స్ బిజీగా ఉన్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ కెరియర్లో పీక్స్లో ఉన్నారు. ఈ టైంలో రాజకీయం అంటూ రెండు పడవల మీద కాళ్ళు పెట్టి దెబ్బతినాలి అనే ఉద్దేశం వాళ్ళకి ఏ కోశానా లేదు. ఒకవేళ నిజంగా పార్టీ పెట్టి పోటీ చేయాలనుకుంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో పోటీ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం లేదు. అంటే 2034లోనే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయాలి. సో 34 వరకు ఈ స్టార్డమ్ని వీళ్ళు కొనసాగించాలంటే ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు అనేవి వాళ్ళకి ఎంతో ఇంపార్టెంట్. సో ఆ ప్రాజెక్టుల మీద కేంద్రీకరించాలి దృష్టి తప్ప ఇటు ఫ్యాన్స్తో మమేకమయ్యి రాజకీయాలు చేయాలనే ఉద్దేశం ఏ కోశానా లేదు. ఒకవేళ అలా చేస్తే ఇక్కడ కెరియర్ దెబ్బతింటది. సో అలాంటి ప్రయత్నం అయితే చేస్తారని అయితే నేను అనుకోను. అటు అల్లు అర్జున్ కానీ ఇటు ఎన్టీఆర్ కానీ. ఎందుకు అల్లు అర్జున్ ఆయన ప్రశాంత్ కిషోర్ ప్రముఖ రాజకీయ ఆయన పార్టీ ఉన్నప్పటికీ కూడా ఆయన మొత్తం కూడా రాజకీయ సలహాలు సూచనలు ఐపాక్ను గతంలో లీడ్ చేయడం ఇట్లాంటివన్నీ చేశారు. ఆయనతో సమావేశం అయ్యారనేటువంటి ఒక ప్రచారం వచ్చింది ఇప్పుడు లేటెస్ట్గా. ఏంటి అసలు అల్లు అర్జున్ అలాంటిది భేటీ అవ్వడం కానీ? 100% ఫేక్ న్యూస్, అది ఫేక్ న్యూస్, 100% ఫేక్ న్యూస్. అది భేటీ అవ్వటం అనేది జరగలేదు. ఒకవేళ జరిగి ఉంటే ఎక్కడో ఒక చోటైనా మీకు ఆ లీకేజ్ అనేది రాకుండా ఉండదు. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా ఇంత ఉధృతంగా ఉన్న రోజుల్లో డెఫినెట్గా అది బయటకు వచ్చి ఉండేది. సో లేదంటే కావాలనైనా లీక్ చేస్తారుగా ప్రయోజనం ఆశించే వాళ్ళైతే. అవును. సో అలాంటిది ఏమి జరగలేదు. ఇంకా ఒక విధంగా చెప్పాలి, ప్రశాంత్ కిషోర్ ఆయన పార్టీ పెట్టి పోటీ చేసి ఆయనే ఓడిపోయారు. సరేలేండి. అవును. సో ఇక్కడ ఇంకా మోర్ ఎవర్ యాక్చువల్గా ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అల్లు అర్జున్కి
గత సినిమా రిలీజ్ పుష్ప 2 రిలీజ్ టైంలో ఏర్పడిన ఆ సంఘటన, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఒక విధంగా దోషిగా చూసింది అనే ఒక ప్రచారం అయితే బాగా తీసుకెళ్లారు. దాన్ని ఒక విధంగా రాజకీయంగా మలుపు తిప్పితే ఎవరికి ఉపయోగం ఉంటుంది? ఆ పార్టీ వాళ్ళు ఇలాంటి ప్రచారాలన్నీ చేస్తూ ఉండొచ్చేమో. అవును, అక్కడ చూసాం కదా, నంద్యాలకు కూడా వెళ్ళాడు కదా ఎన్నికల సమయంలో, శిల్ప కుటుంబం దగ్గరికి వెళ్ళడం, మీరే అన్నారు పరిణామాలన్నీ మనకు తెలుసు. వెళ్ళారు, కానీ అంత హ్యూజ్ క్రౌడ్ వచ్చారు. బట్ ఏమైంది రిజల్ట్ అంటే? ఇక్కడ స్టార్డమ్ వేరు, రాజకీయం వేరు. ప్రజలు స్టార్డమ్ ఉంటే ఎన్నికల్లో గెలిపిస్తారంటానికి ఆస్కారం లేదు. అది అన్నీ కలిసి రావాలి. స్టేట్లో ఉన్న పరిస్థితులు కానీ, సో ఇవన్నీ కలిసి వచ్చినప్పుడే వాళ్ళు రాజకీయంగా కూడా సక్సెస్ అవుతారు. సో అలాంటి వాక్యం అయితే ఇక్కడ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ ఉందని నేనైతే అనుకోను. అంతెందుకు, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్తో మీట్ అయినప్పుడు కూడా విజయ్ దేవరకొండ రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రచారం జరిగింది. సో ఏ స్టారు ఎలాంటి మూవ్ చేసినా కూడా ఆటోమేటిక్గా, ఈ మధ్య ధనుష్ మీద కూడా అదే ప్రచారం జరిగింది తమిళనాడు. అక్కడ విజయ్ సక్సెస్ అయిపోగానే విజయ్కి పోటీగా నెక్స్ట్ ఎలక్షన్కి ధనుష్ని రంగంలోకి దించుతున్నారు. ధనుష్ కూడా ఫ్యాన్స్తో మీట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆయన కూడా వచ్చే ఎలక్షన్ నాటికి ఒక సీఎం క్యాండిడేట్గా రంగంలో దిగుతారనే ప్రచారం అయితే మనం సోషల్ మీడియాలో చూసాం. సో ఆ విషయంలో ధనుష్ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. సో ఇవన్నీ సోషల్ మీడియా సైట్స్ అన్నీ ఒక వాళ్ళ స్వార్థం కోసమో, వాళ్ళ ప్రయోజనాల కోసమో, స్వప్రయోజనాల కోసమో వాళ్ళు ఆడుతున్న నాటకం కావచ్చు. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేశారు, సమావేశంలో ఏమైనా రాజకీయాలు ప్రస్తావిస్తారా, లేకపోతే రాజకీయాల గురించి ఏమన్నా అలాంటివి ఏదన్నా ఉంటాయి. కానీ వీళ్ళే డేట్ ఫిక్స్ చేస్తే పార్టీ పేర్లు కొన్ని వీళ్ళే ఫిక్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఏం మాట్లాడబోతున్నారో వీళ్ళే చెప్తున్నారు. ఎన్టీఆర్ ఎంట్రీతో ఎవరెవరు భయపడిపోతున్నారని వీళ్ళే మాట్లాడేస్తాయి. మరీ అసలు ఇంతలా ప్రచారం జరుగుతోంది కాబట్టి ఇప్పుడు మనం కూడా అసలు ఏం జరుగుతోంది అనేది మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. నిజమే. అది అంటే అదే అలా చేయకపోతే ఇప్పుడు మనం ఈ డిస్కషన్ చేయము, అసలు జనాల్లో కూడా ఈ టాపిక్ అనేది ఉండదు కదా. సో వాళ్ళు అలాంటి క్యూరియాసిటీని కలిగిస్తున్నారు కాబట్టి ఇలాంటివన్నీ వస్తున్నాయి. వ్యూస్ కోసం, 100% వ్యూస్ కోసం అనేది మనకు అర్థమవుతుంది. ఈవెన్ ఈ రోజు అంటే ఇవి సెలెక్టివ్ కొంతమంది మీడియా వాళ్ళు మాత్రమే దీన్ని మరీ భుజానికి ఎత్తుకొని విస్తృతంగా చేస్తున్నటువంటి పోకడు కూడా కనిపిస్తుంది. దానికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పేరు, లేకపోతే లోకేష్ గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు, వీళ్ళ పేర్లు ప్రస్తావిస్తూ దానికి మళ్ళీ ఇంకొంచెం మసాలా అద్దేటువంటి కార్యక్రమం చేస్తున్నారంటే దీని వెనకాల రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు కూడా ఉండే అవకాశం ఉందా? 100% రాజకీయ, అదే మెయిన్ ఎజెండా యాక్చువల్గా. ఇటు సోషల్ మీడియా సైట్స్ వాళ్ళ స్వార్థ ప్రయోజనం కానివ్వండి, రాజకీయ సంస్థలు వాళ్ళ ఎజెండా కానీ, ఇవి మెయిన్ పాత్ర పోషిస్తున్నాయని మాత్రం చెప్పవచ్చు. అంటే ఇదే ఈ విషయం ఇలా ఒకసారి ఫస్ట్ టైం చూడగానే ఈవెన్ సామాన్య మానవుల్లో ఎలాంటి క్యూరియాసిటీ ఉంటుంది, అయ్యి రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తున్నారే అనే ఒక ఆసక్తి అయితే ఉంటుంది కదా. సో ఆ విషయంలో మాత్రం ఆ క్యూరియాసిటీని కలిగించడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. అయితే ఆ తర్వాత వాళ్ళ ఎనాలిసిస్, జనం మనకంటే చాలా తెలియగలరు. వాళ్ళు కూడా చదువుకొని ఇవన్నీ పుట్టుకొస్తున్న వార్తలే, కేవలం రాజకీయ